ఎమ్మెల్సీ కవిత లేఖాస్త్రంపై బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్గా తీసుకోవడం లేదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాకే నిర్ణయం తీసుకుంటారా? ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. కీలక నేత కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన లేదు. పార్టీ రజతోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన సభపై తన అభిప్రాయాలను తెలుపుతూ అధినేతకు కవిత లేఖ రాశారు. భారీ బహిరంగ సభకు సంబంధించి మైనస్ పాయింట్లను, ప్లస్ పాయింట్లను ఎత్తి చూపుతూ విమర్శనాత్మకంగా కవిత లేఖ రాశారు. మీడియాలో దుమారం రేపిన ఈ లేఖపై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, మాజీ మంత్రి హరీష్ రావు గాని స్పందించలేదు, కనీసం ఖండించలేదు. కవిత అమెరికా పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను దేవుడు అని అంటూనే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. అలాంటి వ్యాఖ్యలకు కూడా పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సాధారణంగా కీలక అంశాలపై వెంటనే ట్వీట్ చేయడం ద్వారా స్పందించే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, మాజీ మంత్రి హరీష్ రావు నుండి గాని ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి ఈ అంశంలో కేసీఆర్ చొరవ తీసుకుని ముగింపు పలుకుతారని పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కేసీఆర్ దూతగా కవితతో రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు మంతనాలు జరిపినప్పటికీ అవి కూడా ఫలించలేదు. కవిత లేఖ రాసిన తరువాత కేటీఆర్, హరీష్ రావు తదితర కీలక నేతలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పలు ఇతర అంశాలపై ట్వీట్లు చేశారు గాని కవిత లేఖ జోలికి మాత్రం వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆమె లేఖపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే స్పందిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నిజానికి కవిత రాసిన లేఖ ఒక బాంబ్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె నేరుగా అధినేత కేసీఆర్ నే ఢీకొట్టారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును కూడా కవిత విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించడం ద్వారా ఆమె కేటీఆర్ ను విమర్శించింది. బీజేపీ నేతల హాస్పిటల్స్ ఓపెనింగ్స్ కు వెళ్లారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలపైన కేటీఆర్, హరీష్ రావులు స్పందించే అవకాశం ఉండొచ్చని పార్టీ నేతల్లో చర్చ జరిగింది. కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఆమె వ్యాఖ్యలపై అధినేత కేసీఆర్ మాత్రమే స్పందిస్తారు అంటున్నారు పార్టీ నేతలు. ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మేడే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ భూమి లేని నిరుపేదలకు ఏమీ చెయ్యలేకపోయామని అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మధ్య భూముల విలువల తేడాలను ప్రస్తావించారు. అయినా కూడా పార్టీ నేతల నుంచి కానీ, పార్టీ నుంచి కానీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన లేదు. బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలపై స్పందించడానికి నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఏ నాయకుడైనా స్పందిస్తే అది చర్చకు దారి తీయగలదని, పార్టీ పైన విమర్శలు మరింత పెరగవచ్చన్న ఆందోళన గులాబీ నేతల్లో ఉందని సమాచారం. అందులోనూ ఆమె కేసీఆర్ కూతురు కావడంతో ఆమె విధానాలపై ఏ వ్యాఖ్య చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే ఆలోచనలో పలువురు నేతలున్నారని సమాచారం.